నమస్తే, వెల్కమ్ టు శ్రీబాబు న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బీమా కంపెనీల ప్రతినిధులకు చంద్రబాబు నాయుడు స్వీట్ వార్నింగ్. వరద బాధితుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచన. గన్నవరం విమానాశ్రయంలో అప్రోచ్ రహదారిని ప్రారంభించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. గన్నవరం విమానాశ్రయం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడతానని వ్యాఖ్య. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు కలెక్టర్ సృజన సమీక్ష. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశం. వరద బాధితుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని బ్యాంకర్లు, ఇన్సూరెన్స్, ఎలక్ట్రానిక్ సంస్థల ప్రతినిధులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. పాడైన ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్ విషయంలో తయారీ సంస్థల నిర్లక్ష్య విధానంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇలానే వ్యవహరిస్తే అన్ని విధాలా సహకరిస్తున్న ప్రభుత్వం నుంచి ఇంకో కోణం చూడాల్సి వస్తుందని ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బ్యాంకర్లు, బీమా కంపెనీల ప్రతినిధులు, గృహోపకరణాల కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, జిల్లా కలెక్టర్ సృజనాలతో కలిసి సమీక్షించారు. భారీ వరదల వల్ల విపత్తు వచ్చిందని, ఈ సమయంలో ఆదుకోవడం ధర్మమని చంద్రబాబు నాయుడు వారికి సూచించారు. ఎలక్ట్రానిక్, గృహోపకరణాల ఉత్పత్తుల సంస్థలకు ప్రభుత్వం తరపున అన్ని విధాల సహకారం అందిస్తున్నా వారు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇలానే కొనసాగితే ఇక ముందు ప్రభుత్వం నుంచి సహకారం ఉండదని, సంస్థలు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని స్పష్టం చేశారు. ఈ కష్ట సమయంలో మానవతా దృక్పథంలో వ్యవహరించాలని సూచించారు. మరో 2 రోజుల్లో పరిస్థితి సమీక్షిస్తానని, అప్పటికి మొత్తం పరిష్కారం కావాలని తేల్చి చెప్పారు. గృహోపకరణాలపై 50% సబ్సిడీ, లేబర్ ఛార్జీలపై పూర్తిగా రాయితీ ఇస్తామని కంపెనీలు మొదట హామీ ఇచ్చినా ప్రస్తుతం అమలు చేయడం లేదని మండిపడ్డారు. కాల్ సెంటర్లు, కస్టమర్ కేర్ సెంటర్ల నుంచి స్పందన లేదని పలువురు వరద బాధితులు అధికారుల దృష్టికి తేవడంతో సీఎం ఆయా కంపెనీలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గన్నవరం విమానాశ్రయం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడతామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా కనెక్టివిటీని పెంచుతామని అన్నారు. రాష్ట్రంలో ప్రయాణికుల సంఖ్య మరింత పెంచేందుకు కృషి చేస్తామని తెలిపారు. అక్టోబర్ 26వ తేదీన విజయవాడ నుంచి పుణేకు కొత్త సర్వీసు ప్రారంభిస్తున్నట్లుగా తెలిపారు. గన్నవరం విమానాశ్రయంలో అప్రోచ్ రహదారిని విజయవాడ, ఢిల్లీ ఇండిగో సర్వీసును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. మంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. 3 నెలల్లోనే 4 కొత్త సర్వీసులు ఏర్పాటు చేశామన్నారు. అక్టోబర్ 27న విశాఖ, ఢిల్లీకి సర్వీసు ప్రారంభిస్తున్నట్లుగా చెప్పారు. షార్జాకు ప్రస్తుతం సర్వీసులు నడుస్తున్నాయని పేర్కొన్నారు. దుబాయ్, సింగపూర్ విస్తరిస్తున్నట్లుగా చెప్పారు. దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా కనెక్టివిటీని పెంచుతామని, రాష్ట్రంలో ప్రయాణికుల సంఖ్య మరింత పెంచేందుకు కృషి చేస్తామని చెప్పారు. అక్టోబర్ 26న విజయవాడ నుంచి పుణేకు కొత్త సర్వీస్ ప్రారంభిస్తున్నట్లుగా తెలిపారు. ఈ ఏడాదిలోగా గన్నవరం ఎయిర్పోర్ట్ కు కొత్త టెర్మినల్ ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. దేశంలో కొత్తగా మరో 200 విమాన సర్వీసులను ఏర్పాటే లక్ష్యంగా కృషి చేస్తామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు విమానాశ్రయ అభివృద్ధి గురించి మాట్లాడారు. దేశంలో ఎన్నో ఎయిర్పోర్ట్లు ఉంటే ప్రధానంగా దృష్టి పెట్టినటువంటి ఎయిర్పోర్ట్ మన విజయవాడ ఎయిర్పోర్ట్ అనేది కూడా తెలియజేసుకుంటున్నారు. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా వాళ్ళు కూడా చెప్పి ఈ విజయవాడ ఎయిర్పోర్ట్ ని మనం డెవలప్ చేసుకోగలిగితే, ఈ కనెక్టివిటీని దేశంలో ఉన్నటువంటి ప్రతి నగరానికి మనం అందించగలిగితే మన క్యాపిటల్ కి ముందుగా చాలా మంది వస్తారు. తద్వారా మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని వాళ్ళు ఒక డైరెక్షన్ ఇచ్చిన తర్వాత ప్రత్యేక దృష్టి పెట్టి, నాకు తెలిసి ఈ 3 నెలల్లో ప్రభుత్వాలు ఏర్పాటైన 3 నెలల్లో ఏ ఎయిర్పోర్ట్ గురించి కూడా 4 కనెక్షన్లు మొదలై ఉండవు. అది కేవలం మన విజయవాడ నుంచే మొదలైందని తెలియజేస్తున్నాం. 2 ఫ్లైట్లు ముంబైకి మనం స్టార్ట్ చేసుకున్నాం. ఒక ఫ్లైట్ ముందుగా చిన్న ఫ్లైట్ ATR ఉంటే దాన్ని అప్గ్రేడ్ చేసి ఎయిర్ బస్ కింద బెంగళూరు కి కొత్త ఫ్లైట్ మనం స్టార్ట్ చేసాం. ఈ రోజు అదనంగా ఢిల్లీకి కూడా మరొక కనెక్షన్ మనం స్టార్ట్ చేసాం. అంటే చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోదీ గారికి కలుసుకోవడానికి అదనంగా ఇంకో కార్యక్రమం కూడా చేస్తామని తెలియజేస్తున్నాం. వాళ్ళ రిలేషన్ ఎంత బలంగా ఉంటే దేశం గాని, రాష్ట్రం గాని అంత సుభిక్షంగా ఉంటుందనే ఆలోచనతో 2 క్యాపిటల్స్ ని కూడా మరొక కనెక్షన్ తో ఈ రోజు కలపడం జరుగుతుంది. దీనివల్ల ప్యాసింజర్స్ కూడా ఉన్నటువంటి అడ్వాంటేజ్, ఆల్రెడీ 2 ఫ్లైట్స్ ఉన్నాయి. మార్నింగ్ 9:10 ఒక ఫ్లైట్ ఉంది, సాయంత్రం ఇంకొక 9:10 కి మళ్ళీ ఢిల్లీకి ఒక ఫ్లైట్ ఉంది. కానీ ఎన్ని ఎక్కువ కనెక్షన్స్ మనకు వస్తే పబ్లిక్ కి అంత అందుబాటులో ధరలు ఉండే అవకాశం కూడా ఉంటుందని మనం గ్రహించాలి. ఆ సమక్షంలో ఈ 3 నెలల్లో 4వ ఫ్లైట్ కనెక్షన్
ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. వచ్చే నెల మరొక కనెక్షన్ కూడా విజయవాడ నుంచి విశాఖపట్నంకి మరొకటి మనం స్టార్ట్ చేయబోతున్నాం. అది కూడా లాంగ్ పెండింగ్ డిమాండ్ ఉంది. అక్టోబర్ 27వ తారీఖు నుంచి విశాఖపట్నం నుంచి విజయవాడ వరకు ఒక కొత్త కనెక్షన్. అంటే విశాఖపట్నం నుంచి మార్నింగ్ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ విజయవాడలో క్యాపిటల్లో మన అమరావతి పనులన్నీ కూడా చూసుకొని తిరిగి సాయంత్రం మళ్ళీ విశాఖపట్నం వెళ్ళే విధంగా అక్టోబర్ 27 నుంచి కొత్త కనెక్షన్ కూడా మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఇవన్నిటికీ మించి ఇప్పుడే బాలశౌరి గారు కూడా మెన్షన్ చేశారు. మన ముఖ్యమంత్రి గారు కూడా పదే పదే దాని గురించి ప్రస్తావిస్తున్నారు. విజయవాడ నుంచి ఇంటర్నేషనల్ కనెక్టివిటీ మనం పెంచాలి. ప్రస్తుతం షార్జాకి వారానికి 2 ఫ్లైట్లు మనం నడిపిస్తున్నాం. ఆ 2 ఫ్లైట్లతో పాటు దుబాయ్కి కానీ సింగపూర్కి కానీ ఇక్కడ నుంచి కనెక్షన్ ఇస్తే కేవలం విజయవాడ పట్టణమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి 5-6 జిల్లాలకి కూడా అది ఎంతో మందికి ఉపయోగపడే విధంగా, లక్షల మందికి ఉపయోగపడే విధంగా కనెక్టివిటీ ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క విషయం మీద చాలా దృష్టి పెట్టడం జరుగుతుంది. ఎమిరేట్స్ ఫ్లైట్ ఫ్రమ్ విజయవాడ టు దుబాయ్. సో మినిస్టర్ గారి గురించి చెప్పాలంటే నాయుడు గారి గురించి పార్లమెంట్ లో కానీ లేదా భారతదేశంలో కానీ తెలియనటువంటి ఎంపీలు ఎవరు ఉన్నారు? ఆయన 35 సంవత్సరాలకి కేబినెట్ మినిస్టర్ అయ్యారు నాయుడు గారు. తండ్రికి దగ్గర తనయుడుగా ఈయన 36 సంవత్సరాలకే కేబినెట్ మంత్రి అయ్యి చాలా మరి ఈ విమానాశ్రయాల కోసం కానివ్వండి, ఈ ఫ్లైట్ ఇంట్రడ్యూస్ చేయడం కోసం కానివ్వండి, మీరందరూ చూస్తూనే ఉన్నారు. సో ఆయన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కావడం నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. మరి ఒకసారి చంద్రబాబు నాయుడు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ రోజు మనకి ఫ్లైట్స్ రావాలంటే చాలా కష్టం. నేను గత 5 సంవత్సరాలుగా ఈ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ కమిటీ చైర్మన్ గా ఉన్నప్పుడు మరి ఈ ఫ్లైట్స్ కోసం చాలా ప్రయత్నం చేశాం. ఏదో 1-2 సక్సెస్ అయ్యాం కానీ మిగిలిన సక్సెస్ కాలేకపోయాం. కానీ రామ్మోహన్ నాయుడు గారు కాగానే 4 ఫ్లైట్లు ఇంట్రడ్యూస్ చేశారు. మనకి ప్రధానంగా కావాల్సింది ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ ఇక్కడి నుంచి దుబాయ్ వస్తే ప్రపంచంలో ఎక్కడికైనా కనెక్టివిటీ ఈజీగా ఉంటుంది. చాలా మంది పెద్దలు ఉన్నారు ఇక్కడ ఎయిర్పోర్ట్ ఇది ఎంపీ కాబట్టి ఇక్కడ. సో చాలా మంది రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు, ఒక ఫ్లైట్ విజయవాడ నుంచి దుబాయ్ ఎమిరేట్స్ అలాగే సింగపూర్ కానీ ఉన్నట్లయితే ఒక ఫ్లైట్. సో ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళాలన్నా యూరోప్ కానీ యుఎస్ కానీ అది కనెక్టివిటీ. మంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది 4వ ఫ్లైట్, 2 బాంబేకి, 1 బెంగళూరుకి, 1 ఢిల్లీకి. ఈ 4 ఫ్లైట్లలో అలాగే 33% ఎయిర్ ట్రాఫిక్ పెరిగిన పరిస్థితి. గత ప్రభుత్వ హయాంలో అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కన్నా ఎయిర్ ట్రాఫిక్ తగ్గిపోయి ఫ్లైట్లు తగ్గిపోయిన పరిస్థితి. అలాగే 1150 ఎకరాలు ఉన్న ఎయిర్పోర్ట్ లో ఇంకా టెర్మినల్ బిల్డింగ్ చాలా రోజులుగా నత్తడానికి పరిచే పరిస్థితి. ఇప్పుడు మంత్రి గారు ఈరోజు రివ్యూ చేసిన తర్వాత చాలా త్వరగా కంప్లీట్ అవుతుంది ఆశిస్తున్నాం. అలాగే ఎయిర్పోర్ట్ ఎదురు కూడా బ్యూటిఫికేషన్ చేయాల్సిన అవసరం లేదని డైరెక్టర్ గారికి మనం చెప్పారు. కాంపౌండ్ వాళ్ళు పైన అలాగే ఎదురు కూడా ఫామ్ ట్రీస్ అని మీరే పెట్టిన ఎన్టీఆర్ కాలేజ్ ఎదురుగా కూడా ఎన్టీఆర్ హెల్త్ సైన్సెస్. అలాగే ఈ 1650 ఎకరాలు 1800 ఎకరాలు ఉన్న బాంబే ఎయిర్పోర్ట్ లో రోజుకి 950 ఫ్లైట్స్ టేక్ ఆఫ్ అవుతాయి. ఇక్కడ ఇంకో 300 ఎకరాలు ఎక్వైర్ చేసేనా ఇది జస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా తయారవుతుందని. అలాగే తెలుగుదేశం ప్రభుత్వం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బ్రిటిష్ ఉన్నారు. రాబోయే కాలంలో కేంద్ర మంత్రి గారు కూడా స్థానికంగా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించడం వల్ల రాబోయే కాలంలో ఈ ఎయిర్పోర్ట్ ని ఇంకా మంచి స్థితిలో మనం డెఫినెట్ గా చూస్తాం. దాంట్లో ఏమాత్రం సందేహం. 2014 మనం రాకముందు ఒక రేపు షెడ్యూల్ జరిగింది. అలాంటిది చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో కానీ ఆ రోజున మరి అశోక్ గజపతిరాజు గారు కూడా మనకి ఏవియేషన్ మినిస్టర్ గా పనిచేసినప్పుడు ఒక ఫేస్ లిఫ్ట్ చేసిన దాంట్లో కానీ ఆ రోజు ఫ్లైట్స్ దాదాపు 32 ఫ్లైట్స్ వస్తే రన్వే కూడా పెంచడానికి ఆ రోజున మరి రైతులను ఒప్పించి వాళ్ళందరికీ కూడా భూములు ఇస్తే ఆ రోజున ఇంకా కంటిన్యూ అయినట్టు బాగుండేది. కానీ 1924లో ఫ్లైట్లు తగ్గిపోయింది. ఒక ఉద్దేశపూర్వకంగా ఫ్లైట్లు తగ్గినటువంటి పరిస్థితి చూసాం. 32 ఫ్లైట్లు ఉండేది 24 ఫ్లైట్లు వచ్చింది. ఇవాళ మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన నాటికి కేవలం 75 సర్వీసెస్ ఉంటే ఈరోజు పెంచినటువంటి ఫ్లైట్స్ వల్ల కానీ మొత్తం ఏదైనా కానీ
159 సర్వీసులు తీసుకొచ్చినటువంటి ఘనత వాడికి ఈ రోజున మన సోదరుడికి దక్కుతుంది. అలాగే భవిష్యత్తులో దీన్ని, ఎందుకంటే రైతులు కూడా వాళ్ళకి భూములు ఇస్తే వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టారు. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి మరి అనేక సార్లు ప్రభుత్వం దగ్గర వాళ్ళు పట్టించుకోవాలి. ఇవాళ రన్వే పెరిగింది, పెద్ద ఫ్లైట్ వచ్చే అవకాశం వస్తుంది, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా తిరిగేదానికి అవకాశం వస్తుంది. ఇవాళ టెర్మినల్ కూడా కొత్త టెర్మినల్ స్టార్ట్ చేశారు, కానీ మరి ఇంతవరకు అప్పుడు మన టైంలోనే స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజున మరి పెద్దలందరూ వచ్చి కార్యక్రమం చేసిన 5 సంవత్సరాలు అసలు ఆ టెర్మినల్ ఇంకా 60% 70% చేయాల్సిన పరిస్థితి. కాబట్టి మన సీఎం గారు కూడా రామ్మోహన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది, ప్రతి వారం రివ్యూ తీసుకుని వీలైనా తొందరగా కంప్లీట్ చేయమని చెప్పి కూడా సీఎం గారు చెప్పడం కూడా జరిగింది. పాతబస్తీ బ్రాహ్మణ వీధి జమ్మిదొడ్డి కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ దసరా ఏర్పాట్లపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో దసరా ఉత్సవాల ఏర్పాటు పూర్తి చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన తెలిపారు. అక్టోబర్ 3వ తేదీ నుండి నిర్వహించనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆమె సూచించారు. దసరా మహోత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టర్ జి సృజన, పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖరబాబు, కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు, మున్సిపల్, రెవెన్యూ, పోలీస్, ట్రాఫిక్, అగ్నిమాపక, వైద్య ఆరోగ్య, ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ తదితర శాఖల అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఏటా దసరా ఉత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుండి లక్షలాదిగా ప్రజలు తరలివస్తున్నారన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని తగిన ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఆలయ అధికారులతో జిల్లా స్థాయి అధికారులు సమన్వయంగా ఉండి అప్పగించిన పనులు సకాలంలో పూర్తి చేయాలని అన్నారు. పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తిస్థాయి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. స్నానం ఘాట్లు, క్యూ లైన్లు, కౌంటర్లు, ఇతర రద్దీ ముఖ్యమైన ప్రదేశాలలో నిరంతరం నిఘా ఉంచుతున్నట్లుగా తెలిపారు. ఆలయ ఈవో కెఎస్ రామారావు మాట్లాడుతూ దసరా నవరాత్రుల్లో శ్రీ అమ్మవారికి చేసే అలంకరణ గురించి వివరించారు. భక్తులకు త్వరితగతిన అమ్మవారి దర్శనం కలిగేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అవసరమైన ప్రదేశాలలో ప్రసాదం, కళ్యాణకట్ట కౌంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. స్నానఘాట్లు, త్రాగునీరు, శానిటేషన్, సెక్యూరిటీ ఏర్పాట్లు, రద్దీకి అనుగుణంగా క్యూ లైన్ల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. మున్సిపల్, పోలీస్, అగ్నిమాపక, వైద్య, రోడ్డు భవనాల, ఇరిగేషన్, ఇతర విభాగాల నుండి కావాల్సిన ఏర్పాట్లు తదితరములను గురించి చర్చించారు. దేవస్థానం పరిసర ప్రాంతాల్లో కొండపైన రాజగోపురం, మహామండపం 6వ అంతస్తు, కొండపైన మూడగాలు, హోటల్, మహామండపం, కనకదుర్గ, ఆర్టీసీ బస్ స్టాండ్, సీతారామ పాదాలు, దర్గా, మోడల్ గెస్ట్ హౌస్, కొండమీఘాట్, ఉమ్మడిపాలెం సెంటర్లలో, వినాయక టెంపుల్ దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర మనం క్యాంప్స్ కండక్ట్ చేయాల్సి వస్తుంది. తిరిగి అన్ని చోట్ల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళ సౌకర్యార్థం మన మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయాల్సి వస్తుంది. ట్రైనింగ్ కూడా ఏర్పాటు మీ ద్వారా చేయబడుతుంది. తెప్పోత్సవం సందర్భంగా లైఫ్ జాకెట్స్ సప్లై రెడీగా ఉండాల్సిందిగా కోరుతున్నాము. దుర్గాఘాట్లో మొత్తం ఫైర్ ఇంజన్తో దుర్గాఘాట్ ఆ రోజు క్లీన్ చేయాల్సి వస్తుంది. చాలా మంది వీఐపీలు అక్కడికి వస్తారు కాబట్టి ఫైర్ ఎక్విప్మెంట్, ప్రసాదం తయారీ దగ్గర కూడా ఎక్కువ అక్కడ ఎక్కువ సంఖ్యలో డే అండ్ నైట్ జరుగుతూనే ఉంటుంది కాబట్టి అక్కడ ఫైర్ ఎక్విప్మెంట్ కూడా అందుబాటులో ఉన్నట్లయితే అది సేఫ్టీగా ఉంటుందని కోరడం జరుగుతుంది. పథకాలు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. రైతుకు 20,000 ఇస్తామన్నారు, ఏమైంది అని వారు ప్రశ్నించారు. తల్లికి వందనం కింద పిల్లలకు 15,000 రూపాయల చొప్పున ఇస్తామన్నారు. దీని పరిస్థితి ఏమైందని ఆయన నిలదీశారు. మాజీ సీఎం వైసీపీ అధ్యక్షుడు జగన్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కూటమి ప్రభుత్వంపై విమర్శలను గుప్పించారు. ఈ సందర్భంగా తన హావభావాలతో జగన్ నవ్వులు పూయించారు. కాసేపు చిట్తల్లి డ్రామా, నీకు 15,000, నీ తమ్ముడికి 15,000, నీ చెల్లికి 15,000 సంతోషమా అని చంద్రబాబు నాయుడు చెప్పేవారని జగన్ వ్యంగ్యం ప్రదర్శించారు. అదే జగన్ అయితే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడని, చంద్రబాబు నాయుడు మాత్రం సూపర్ 6లో మాత్రమే చెప్తాడని జగన్ విమర్శించారు. పిల్లలను, అక్క చెల్లెమ్మలను మోసం చేశాడని అన్నారు. పిఠాపురం ఎమ్మెల్యే, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరును కూడా జగన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. వరద బాధితులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ప్రభుత్వం ఫోటోలకు మాత్రమే పరిమితం అవుతుందని విమర్శించారు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పూర్తిగా డ్రామా ఆర్టిస్ట్ అయిపోయాడు. పవన్ కళ్యాణ్ సినిమాలోనే స్టార్, ఇక్కడ కాదు. పాపం ఆయన కొత్తగా వచ్చాడు, ఆయనకేమీ తెలీదు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం పవన్ కళ్యాణ్ ను మించిపోయాడు. ఆయన సినిమా ఆర్టిస్ట్ అయితే ఈయన డ్రామా ఆర్టిస్ట్ అని జగన్ వ్యంగ్యం ప్రదర్శించారు. జగనన్న ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 13,500 రూపాయలు చొప్పున ప్రతి రైతన్నకు ఇచ్చిన సొమ్మే 53,58,000 మంది రైతన్నలకు అక్షరాల 34,288 కోట్ల రూపాయలు ఒక్క రైతు భరోసా సొమ్మె. ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు ఏమన్నాడు?
ఎన్నికలప్పుడు ఏమన్నాడు? తాను తన ఎమ్మెల్యేలు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసేటప్పుడు ఏమన్నాడు? ఇంట్లోకి పోతే రైతన్న కండువా వేసుకొని ఇంట్లో నుంచి బయటకు వస్తా ఉంటే ఏమన్నాడు? చంద్రన్న వస్తాడు 20,000 ఇస్తాడు. జగన్ అయితే 13,500 కదా, 20,000 ఇస్తాడు. అదే చిన్న చిన్న పిల్లలు కనబడితే ఏమనేవాడు? అదే ఇంట్లో చిన్న చిన్న పిల్లలు కనబడితే ఏమనేవాడు? నీకు 15,000. చిట్టి తల్లి ఇట్రామ్మా, ఇట్రా తల్లి, ఇటు 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 దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చాయి దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చాయి ఇటు 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 నీకు 15,000. ఇదిగో నీ తమ్ముడికి నీకు 15,000. అదిగో నీ తమ్ముడికి ఇంకో తమ్ముడి దగ్గరకు వచ్చినా నీకు కూడా 15,000. నీకు ఇంకో పాప నీకు కూడా 15,000. సంతోషమా అని చంద్రబాబు అనేవాడు. అదే జగన్ అయితే అమ్మఒడి కింద కేవలం అమ్మ ఖాతాలో 15,000 మాత్రమే వేస్తాడు. అదే చంద్రబాబు అయితే సూపర్ 6లో చెప్పాడు నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పాడు. అని పిల్లలను మోసం చేశాడు, అక్క చెల్లెమ్మలను మోసం చేశాడు. ఆ ఇంట్లో నుంచి వాళ్ళ అమ్మ బయటకు వస్తే వాళ్ళ అమ్మ, వాళ్ళ చిన్నమ్మ, ఇటువంటి వాళ్ళు ఎవరైనా బయటకు వస్తే, నీ పేరేం పేరు తల్లి? నందిని లాంటి తల్లి బయటకు వస్తే ఇంట్లో నుంచి ఆ తల్లిని చూపించి ప్రతి మహిళకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు మా చంద్రన్న సూపర్ 6లో చెప్పాడు ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,000. నీకు 18,000 చెల్లెమ్మ, నీకు 18,000, నీకు 18,000 అని ఆ ఇంట్లో నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ అమ్మకు, ఆ చిన్నమ్మకు, ఆ పెద్దమ్మకు అందరికీ నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 చెప్పాడు. అందరితో ఆగిపోయాడా? ఆ ఇంట్లో నుంచి 50 ఏళ్ళ పై చిలుకు గల మహిళ ఎవరైనా బయటకు వస్తే, ఇంకా మా అమ్మ జమ్మ వయసులో ఉన్న ఎవరైనా బయటకు వస్తే, మా అమ్మ లాంటి అమ్మ బయటకు వస్తే వీళ్ళకేమనేవాడు? జగన్ అయితే నీకు 18,000 ఇస్తాడు, మా చంద్రన్ అయితే నీకు 48,000 ఇస్తాడు అని చెప్పి అమ్మను మోసం చేశాడు. ఇంట్లో నుంచి ఒక 20 ఏళ్ళ పిల్లోడు బయటకు వస్తే ఏమనేవాడు? నీ పేరేం పేరమ్మా? ప్రకాష్. ఇట్లా ఇంట్లో నుంచి బయటకు వస్తే ఏమనేవాడు? ప్రకాష్ నీకు నెలకు 3,000, నీకు సంవత్సరానికి 36,000, నిరుద్యోగ వృత్తి నీకు ఇస్తాను. నేను అడుగుతా ఉన్నానయ్యా, ఎన్నికలు అయిపోయి 4 నెలలు అయిపోయింది. ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. పిల్లలు బడులకు కూడా పోవడం మొదలుపెట్టాడు. బడులకు పోతా ఉన్నారు పిల్లలు. పోయింది, ఇంతకుముందు వచ్చే అమ్మఒడి పోయింది. వ్యవసాయం చేస్తూ ఉన్న రైతులు ఉన్నారు, ఇంతకుముందు వచ్చే రైతు భరోసా సొమ్ము పోయింది. ఇంతకుముందు చేయూత వచ్చేది, చేయూత పోయింది. 0 వడ్డీ పోయింది. ఆసరా ఇంతకుముందు జగన్ కరికరంతో అది కూడా మంచి చేశాడు. దాని గురించి అట్టాగా ఊసేయలేదు. ప్రభుత్వం స్పందించడం లేదనే కదా నేను చెప్పేది. ప్రభుత్వం అంతా ఫోటోలకు పరిమితం అవుతా ఉంది. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి టోటల్గా డ్రామా ఆర్టిస్ట్ అయిపోయినాడు. మామూలుగా పవన్ కళ్యాణ్ సినిమా స్టారు, కానీ ఇక్కడ కాదు. పాపం ఆయన కొత్తగా వచ్చాడు, పాపం ఆయనకి ఏం తెలిసినట్టు లేదు. కానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మించిపోయినాడు. ఆయన సినిమా ఆర్టిస్ట్ అయితే ఈయన డ్రామా ఆర్టిస్ట్. ముంబై నటి కాదంబరి జత్వాని నివేదించిన పోలీసులపై చర్యలు ప్రారంభమయ్యాయి. విజయవాడలో పనిచేసిన అప్పటి ఏసీపీ హనుమంతరావు, నాటి ఇబ్రహీంపట్నం సీఐ ఎం సత్యనారాయణను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. మరోవైపు ఫోర్జరీ పత్రంతో తనపై తప్పుడు కేసు నమోదు చేసి అరెస్టు చేసి ఇబ్బందులకు గురిచేసిన వ్యవహారంలో అప్పటి నిఘా విభాగాధిపతి సీతారామాంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్గుని, వైఎస్ఆర్సీపీ నేత కుక్కల విద్యాసాగర్లపై కేసు నమోదు చేయాలని కాదంబరి జత్వాని ఫిర్యాదు చేశారు. ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి ఆమెను వేధించిన పోలీసులపై ఇప్పుడు చర్యలు ప్రారంభమయ్యాయి. విజయవాడలో పనిచేసిన అప్పటి ఏసీపీ హనుమంతరావు, నాటి ఇబ్రహీంపట్నం సీఐ ఎం సత్యనారాయణను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ కేసులో కర్త, కర్మ, క్రియగా వ్యవహరించిన ఐపీఎస్లు పి సీతారాంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గునీలపై చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధమైనట్లుగా సమాచారం. నేడో రేపో ప్రభుత్వ నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. మరోవైపు ఫోర్జరీ పత్రంతో తనపై తప్పుడు కేసు నమోదు చేసి అరెస్టు చేసి ఇబ్బందులకు గురిచేసిన వ్యవహారంలో అప్పటి నిఘా విభాగాధిపతి సీతారామాంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్గుని, వైఎస్ఆర్సీపీ నేత
కుక్కల విద్యాసాగర్లపై కేసు నమోదు చేయాలని కాదంబరి జత్వాని ఫిర్యాదు చేశారు. వీరంతా కుమ్మక్కై చట్టవిరుద్ధంగా వ్యవహరించారని ఆరోపించారు. శుక్రవారం రాత్రి తన న్యాయవాదులు పివిజి ఉమేష్ చంద్ర పాల్తో కలిసి ఆమె విజయవాడ కలెక్టరేట్ పరిధిలోని ఇబ్రహీంపట్నం స్టేషన్కు వెళ్లారు. సిఐ చంద్రశేఖర్ కు ఈ మేరకు ఆమె ఫిర్యాదును అందజేశారు. ఆమె వెంట తండ్రి నరేంద్ర కుమార్ జత్వాని, తల్లి ఆశా జత్వాని ఉన్నారు. కేసుకు సంబంధించి ఈరోజు ప్రొసీజర్ ప్రకారంగా ఎస్హెచ్ఓ గారికి కంప్లైంట్ ఇవ్వాలి కాబట్టి ఎస్హెచ్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చాం. సో వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తా ఉన్నారు. లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి. లీగల్ ఒపీనియన్ తీసుకొని అకార్డింగ్లీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తూ ఉన్నారు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. దీనికి మించి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ స్టార్ట్ అయింది కాబట్టి దీనికి మించి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు కాబట్టి సో దయచేసి వచ్చింది కంప్లైంట్ క్లియర్గా ఇచ్చారు. సిఏ గారు మొత్తం కంప్లైంట్ కూడా రిఫర్ చేసుకున్నారు. రిఫర్ చేసుకొని ఏదైతే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలో దాని తగిన ఒక ప్రాసెస్ ఉంటుంది, ప్రొసీజర్, లీగల్ ఒపీనియన్ తీసుకోవాల్సిన ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ కంప్లైంట్ చేస్తూ లీగల్ ఒపీనియన్ తీసుకొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసే అవకాశం ఉంటుంది. ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి 1 or 2 days లో మీకు అన్ని డీటెయిల్స్ లైక్ మీకు పబ్లిక్ డొమైన్ మీకు అన్ని డీటెయిల్స్. జగన్ 5 ఏళ్ల పాలనలోనే ఏపీకి అతిపెద్ద విపత్తు అని మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. వరద బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. అర్థం లేని విమర్శలతో వైకాపా కాలక్షేపం చేస్తుందని మండిపడ్డారు. జగన్ 5 ఏళ్ల పాలనలోనే ఏపీకి అతిపెద్ద విపత్తు అని మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. మంగళగిరిలోని నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా కింద గత ప్రభుత్వం రూపాయి కూడా చెల్లించలేదని అన్నారు. 2020 ఖరీఫ్ నుంచి రైతులకు పంట బీమా కూడా ఇవ్వలేదని చెప్పారు. వరద బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. అర్థం లేని విమర్శలతో వైకాపా కాలక్షేపం చేస్తుందని మండిపడ్డారు. కష్టాల్లో ఉన్న వరద బాధితులను ఆదుకోవాలన్న ఆలోచనే జగన్కు లేదన్న ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించిన దాఖలు లేవని చెప్పారు. ఎక్కడ కష్టం వచ్చిన జనసేన సైనికులు ముందుంటున్నారని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రభుత్వ సహాయ కార్యక్రమాలలో మీరు భాగస్వాములు కావచ్చు అని నాయకుడు ఎలా ఉండాలో పవన్ చూసి నేర్చుకోవాలని అన్నారు. ప్రతి పంచాయతీకి ₹1,00,000 చొప్పున విరాళం ఇచ్చారని, తెలుగు రాష్ట్రాలకు ₹1,00,00,000 చొప్పున సహాయం చేశారని గుర్తు చేశారు. ఈ వయసులో సీఎం చంద్రబాబు నాయుడు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని పేర్కొన్నారు. గండ్లు పూడ్చి వాటర్ సీపేజ్ లేకుండా పనులు జరుగుతున్నాయని వివరించారు. అక్రమంగా బియ్యం తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని నాదెండ్ల మనోహర్ చెప్పారు. అసలు గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే మన రాష్ట్రానికి అతిపెద్ద విపత్తు. ఊహించని విధంగా వీళ్ళు వ్యవస్థలు నాశనం చేసి కనీసం ఇరిగేషన్ శాఖ పైన, క్షేత్రస్థాయిలో ఉన్న వ్యవస్థలపైన అధ్యయనం చేసుకుని బడ్జెట్ అలొకేషన్లు కూడా చేయకుండా సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కేవలం 3 నెలలు అయింది మేము అధికారంలోకి వచ్చి. 3 నెలలకే మీకు ఇంత ఏడుపులు ఉంటే ఎట్లా? ఇంకా 57 నెలల్లో అసలు మీ ఏడుపు ఏ స్థాయికి వెళ్తుందో మాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. అసలు మీలో స్పందించే మనస్తత్వం ఏదని నేను అడుగుతున్నాను. ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు నిలబడి రాష్ట్రంలో ఒక ఆదర్శవంతంగా 400 పంచాయతీలకి ₹1,00,000 విరాళం ఇచ్చి, తెలుగు రాష్ట్రాలకి ₹1,00,00,000 చొప్పున విరాళం అందించి, క్షేత్రస్థాయిలో ఆదుకోవాలని చెప్పి పార్టీ నాయకులందరూ కూడా పిలిపించి, దూర ప్రాంతాల నుంచి కూడా జనసేన పార్టీ నాయకులందరూ కూడా తరలి వచ్చి ఎక్కడైతే ముంపు ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సహాయ కార్యక్రమాలు అద్భుతంగా చేస్తున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ చేసింది ఏంటని నేను ప్రశ్నిస్తున్నాను. క్రాప్ ఇన్సూరెన్స్ గురించి అంత దారుణమైన అబద్ధం ఆడాడు నిన్న. అసలు చాలా ఆశ్చర్యం కలిగించింది నాకు. స్వయంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు మొన్న వరద ప్రాంతాలు పర్యటించినప్పుడు ఆయన ప్రెస్ మీట్లో డైరెక్ట్గా చెప్పారు, ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద గత ప్రభుత్వం రూపాయి కూడా చెల్లించలేదు. 2020 ఖరీఫ్ నుంచి ఏ రైతు కోసం మీరు క్రాప్ ఇన్సూరెన్స్ ఇచ్చారో చెప్పమని జగన్మోహన్ రెడ్డి గారిని ఆధారాలతో సహా నేను చూపిస్తాను. మీ 4 సంవత్సరాలు 2020 నుంచి మీ పరిపాలనలో రైతులకు అందించాల్సిన క్రాప్ ఇన్సూరెన్స్ పథకం మీరు ఎక్కడైనా ఇచ్చారా? ఎంతమందికి ఇచ్చారు చెప్పమనండి. ఎంతో చారిత్రకమైన ఆంధ్రప్రదేశ్ విజయవాడ నగరం నడిబొడ్డున ప్రముఖ మహిళా కవయిత్రి మొల్ల కాంస విగ్రహ ప్రతిష్టాపించడం మంచి శుభపరిణామం అని మైసూరు మహారాజా యదువీర కృష్ణదత్త చామరాజవడియ చెప్పారు. శ్రీకృష్ణ దేవరాయల కాలంలోనే రామాయణాన్ని సరళమైన భాషలో రచించిన ఘనత మొల్లమాంబదని, అప్పటి వరకు రామాయణాన్ని సంస్కృతంలో మాత్రమే రచిస్తుండగా మొల్లమాంబ తొలిసారిగా తెలుగులో రచించి అందరికీ అందుబాటులోకి తెచ్చారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ కుమ్మర శాలివాహన సంఘం ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తొలి తెలుగు కవయిత్రి మల్ల విగ్రహ ఆవిష్కరణ అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మైసూర్ ఎంపీ యదువీర కృష్ణదత్త, చామరాజ వడియర్, రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, గద్దె రామ్మోహన్, యార్లగడ్డ వెంకట, ఎమ్మెల్సీలు లక్ష్మణరావు, రామారావు, మాజీ ఎమ్మెల్సీ ఆంధ్రప్రదేశ్ కుమ్మర శాలివాహన సంఘం అధ్యక్షులు ఐలాపురం వెంకయ్య, ఐలాపురం రాజా, ఆంధ్రప్రదేశ్ కుమ్మర శాలివాహన సంఘం సభ్యులు పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర, మైసూరు మహారాజ్ యదువీర కృష్ణదత్త, చామరాజ వడియర్ మాట్లాడుతూ మల్లా రాసిన రామాయణం ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుందని చెప్పారు. తెలుగు వారికి రామాయణాన్ని అతి సరళమైన భాషలో అందజేయటం గొప్ప విషయమని అన్నారు. తెలుగు వారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని, దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు వంటి వారు చెప్పారని గుర్తు చేశారు. మోడరైజేషన్ కారణంగా నేడు ప్రాంతీయ భాషలు కనుమరుగు అయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు మన రాష్ట్రంలో రాముల వారి ఆలయాలు ఉన్నాయంటే అందుకు కవయిత్రి మొల్లా కూడా కారణమని అన్నారు. మన దేశంలో నేడు సంస్కృతి సంప్రదాయాలు విలువలు పాటిస్తున్నామంటే రామాయణం పుణ్యమే అని తెలిపారు. ఈరోజు కవయిత్రి మొల్ల గారి విగ్రహాన్ని మన విజయవాడ మహానగరంలో ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన పెద్దలు గౌరవనీయులు ఐలాపురం వెంకయ్య గారికి శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తాను. అలాగే ఈ కార్యక్రమానికి ఒక ప్రత్యేక అతిథిగా మన మధ్య వచ్చేసినటువంటి మైసూర్ పార్లమెంట్ సభ్యులు యువరాజు యదువీర్ గారికి హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తా ఉన్నా. ఆ మహాకవయిత్రి గారి, ఎందుకంటే ఇవాళకి మనం గుర్తుపెట్టుకుంటున్నామంటే చరిత్రలో ఎప్పుడో 1400-1500 శతాబ్దంలో జరిగినటువంటి ఆవిడ రాసినటువంటి కవితలు మనుషులు పోవచ్చో కానీ ఆ కవితలు శాశ్వతంగా ఉంటాయనే దానికి ఇదే ఒక నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా మనం తెలియజేసుకోవచ్చు. వారు కూడా మరి కుమ్మరి సామాజిక వర్గం నుంచి తండ్రి గారు కుండలు తయారు చేసేవారు. అయినా కూడా తెలుగువారికి రామాయణాన్ని అతి సరళమైనటువంటి భాషలో తెలుగులో తయారు చేసి ఇచ్చినటువంటి ఆ మహాకవయిత్రి గారిని మనం ఈరోజు స్మరించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా తెలుగువారికి ఒక గుర్తింపు ఉంది. దేశ భాషలందు తెలుగు లెస్స. మరి అటువంటి గొప్ప భాష మనది అవడం మన అదృష్టం. కానీ గతంలో ఇవాళ కొత్తగా మోడరేషన్లోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితుల్లో ప్రాంతీయ భాషలకు కొన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. మరి అటువంటి సందర్భంలో మళ్ళీ మనం తెలుగు భాషను కాపాడుకోవాలి. తెలుగు భాషలో ఉన్నటువంటి కమ్మదానాన్ని మనం కాపాడుకోవాలి, మన భవిష్యత్ తరాలకు అందించాలని మరొకసారి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ప్రభుత్వ శాఖలో 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలో 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక కింద ఆర్థికేతర స్వల్పకాలంలో పరిష్కరించగలిగిన అంశాలను వేగంగా పూర్తి చేసేందుకు వెంటనే ఆయా శాఖలు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. అమరావతి సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ, హోం, జీఏడీ, న్యాయ, దేవాదాయ, ప్రణాళిక తదితర శాఖలకు సంబంధించిన ప్రాధాన్యత అంశాలు, ముఖ్యంగా 100 రోజుల్లో పరిష్కరించగలిగే ఆర్థికేతర అంశాలపై సమీక్షించారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్లు తొలగింపు ప్రక్రియ అందరినీ ముప్పతిప్పులు పెడుతుంది. బోట్లను బయటకు తెచ్చేందుకు 3 రోజులుగా అధికారులు, డైవింగ్ టీం ఎంతో కృషి చేస్తున్న ఆశించిన స్థాయిలో ఫలితం కనబడటం లేదు. ఎంతో శ్రమ అనంతరం ఓ బోటు 10 అడుగులు కదిలింది. అంతలోనే బోటు బోల్తాపడి ఇసుకలో చిక్కుకుపోయింది. క్రైన్లు, లిఫ్ట్లతో బోల్తాపడిన బోట్ను పైకి లేపేందుకు విఫల ప్రయత్నం చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్లు తొలగింపు ప్రక్రియ అందరినీ ముప్పతిప్పులు పెడుతోంది. బోట్లను బయటకు తెచ్చేందుకు 3 రోజులుగా అధికారులు, డైవింగ్ టీం ఎంతో కృషి చేస్తున్నా ఆశించిన స్థాయిలో ఫలితం రావటం లేదు. బోట్లను బయటకు తెచ్చేందుకు అందులో నిపుణుడైన అబ్బులు బృందాన్ని సైతం ప్రత్యేకంగా కాకినాడ నుంచి తీసుకొచ్చారు. అయినా వారి కృషి ఫలించలేదు. బయటకు తీసే సమయంలో లంకెల వల్ల బోట్లు కదలటం లేదు. దీంతో మరో భారీ బోటు సహాయంతో చిక్కుకున్న బోట్ను బయటకు లాగేందుకు ప్రయత్నించారు. చివరికి గేట్ నుంచి 10 అడుగులు కదిలాక బోటు బోల్తాపడి ఇసుకలో చిక్కుకుపోయింది. క్రేన్లు, లిఫ్ట్లతో బోల్తాపడిన బోట్ను పైకి లేపేందుకు విఫలయత్నం చేశారు. చివరికి బోట్లు తొలగింపు ప్రక్రియను శుక్రవారం అధికారులు నిలిపివేశారు. నేడు బోటుకు బలమైన తాళ్లు, కొక్కేలు కట్టి బయటకు లాగాలని నిర్ణయించారు. విశాఖకు చెందిన డ్రైవింగ్ టీంతో ఓ బోట్ను 2గా కోశారు. 2గా కోసిన ఆ బోట్ను తొలుత బయటకు లాగేందుకు ఏర్పాటు చేశారు. అనంతరం మిగిలిన 3 బోట్లను భారీ పడవల సహాయంతో బయటకు తీయనున్నారు. బ్యారేజ్ గోడకు, గేట్లకు ఎక్కడ చిన్నపాటి నష్టం కూడా కలగకుండా బోట్లను తీసేందుకు అధికారులు ఏర్పాటు చేశారు.
వీలైనంత త్వరలో బోట్లు బయటకు తీసేలా చర్యలు తీసుకుంటున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బీమా కంపెనీల ప్రతినిధులకు చంద్రబాబు నాయుడు స్వీట్ వార్నింగ్. వరద బాధితుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచన. గన్నవరం విమానాశ్రయంలో అప్రోచ్ రహదారిని ప్రారంభించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. గన్నవరం విమానాశ్రయం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడతానని వ్యాఖ్య. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు కలెక్టర్ సృజన సమీక్ష. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశం. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళీ 3 ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.